ఆమె బ్యాక్ బెంచర్ అండ్ నాకు మార్కులు కూడా సరిగా వచ్చేవి కావు. బట్ ఏదో చేయాలి, బట్ ఏం చేయాలో క్లారిటీ లేదు. ఎవ్రీ వన్కి ఉంటుంది, బట్ ఏంటంటే మనం ఏం చేయాలి ఏంటి అనేది మనకి నిర్ణయం తెలిస్తే ఇట్స్ వెరీ ఈజీ అన్నమాట. మనకి తెలియాలి నేను ఎందులో ఫిట్ ఉంటాను, నాకేది బాగా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఛాలెంజింగ్గా అనిపించిన ఫోటో కానీ లేదా ఏదైనా ఛాలెంజింగ్ అనిపించిన టాస్క్ ఏది ఇప్పటివరకు? ఆలోచించడానికి, థాట్ రావడానికి వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని డిజైన్ చేసి నాకు 1 వీక్ పట్టింది. 1 వీక్ తర్వాత ఒక 20 డేస్ నేను 22-25 డేస్ ఆర్ట్ మీద వర్క్ చేసి ఆ ఆర్ట్ చేసాం అనమాట. చేసి రిలీజ్ లైక్ పోస్ట్ చేసినప్పుడు పెద్దగా ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఇట్స్ వస్తుందా రాదా, లైక్ వాళ్ళ దాకా రీచ్ అవుతుందా లేదా అనేసి ఆ థాట్ ఉండే అనమాట. వన్స్ పోస్ట్ చేసిన తర్వాత కృష్ణుడు అంటే బేసికలీ మనకి ఇప్పుడు గుర్తొచ్చేది సౌరభ్ జైన్ అండ్ సుమీత్ ముద్గల్కర్. వీళ్ళిద్దరే మైండ్లో ఉంటారు. అంటే మన టాలీవుడ్ వాళ్ళు మహేష్ బాబుని అలా కృష్ణుడు రూపంలో, భీమ్ రూపంలో ప్రభాస్ని తీయచ్చు కదా ఒకసారి. లైక్ ఈ RRR చేసిన తర్వాత ఇంకొంచెం బెటర్ వర్క్స్ చేయాలని థాట్లో మహాభారతకి ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యాక్టర్స్ ఎవరు ఏ క్యారెక్టర్ దానికి సూట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇది బిగ్ ప్రాజెక్ట్ అన్నమాట మాకు కూడా. ఆయన తీయకముందే డిసైడ్ అయిపోయారా కొంచెం పంచ పాండవులు ఎవరెవరు ఉంటారని? లైక్ ఉన్నారండి. లైక్ నేను అనుకున్నా అర్జునుడు లాగా ఎవరు, కృష్ణుడు లాగా, ఇంకా అదర్ హీరోస్ లైక్ నాగ చైతన్య గారు. పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇద్దని చెప్పండి. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు నెగిటివ్ షేడ్ చేస్తే ఎలా ఉంటుంది? దుర్యోధన కాదు. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు అసలు మీరు ఏం చదువుకున్నారు, అసలు ఇటు ఎందుకు వచ్చారు చెప్పండి. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు స్టడీస్. చిన్నప్పటి నుంచి ఆమె బ్యాక్ బెంచ్ అంటారు కానీ లైక్ వీళ్ళు పెద్ద చదవరు అని చెప్పేసి చదవటం కాదండి. అంటే లైక్ బ్యాక్ బెంచర్స్ ఎక్కువ ఐ థింక్ సొసైటీని చదువుతారు. అంటే యాజ్ ఏ పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే అటు సివిల్ ఇంజనీర్ చదివి అటు సివిల్ సైడ్ వెళ్ళట్లేరు. ప్లస్ అసలు ఆర్ట్ వర్క్ మీకు జస్ట్ నార్మల్గా ప్యాషన్, అది దాన్ని మీరు డైరెక్షన్ వదులుకొని ఇటు సైడ్ ఎందుకు వచ్చి? కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా వర్క్ చేయడం జరిగింది అండ్ కొన్ని ట్రై చేశాను, బట్ నాకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ డైరెక్ట్ సినిమా ఫీల్డ్ అప్రోచ్ అయ్యాను అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, అప్రోచ్ అయ్యాను. బట్ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. నేను మ్యాక్సిమం ఒక డిఫరెంట్ కంటెంట్స్ లేదా స్పెషల్ ఉంటేనే నేను తీసుకొస్తాను, రైట్? వ్యాక్స్ ఆర్ట్ అని ఎప్పుడైనా విన్నారా? వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ లేదా వ్యాక్స్కి సంబంధించిన ఆర్ట్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? రీసెంట్గా కాదు, RRR రాకన్నా ముందు మ్యాక్సిమం సోషల్ మీడియా ఎక్కడ ట్రోల్ చేసినా ఒక పిక్చర్ వైరల్ అయింది, గుర్తుందా? నేను గుర్తు చేస్తాలేండి, డోంట్ వరీ. రాజమౌళి గారు ఎన్టీఆర్ని రామ్ చరణ్ ఇలా పట్టుకొని తీసుకెళ్ళిన పిక్చర్ వైరల్ అయింది, గుర్తుందా? యా, ఆ ఆర్ట్ వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్. ఆ ఆర్ట్ చేసింది ఎవరో తెలుసా? ఆ వ్యక్తే మనతో పాటు ఇవాళ ఉన్నారు. అతనితో మాట్లాడి అసలు ఈ డిజిటల్ ఆర్ట్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఈ ప్యాషన్లోకి ఎందుకు వచ్చారనే తెలుసుకుందాం. హలో నరేష్. హలో అండి, నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్. సో ఒక్కటి స్పెసిఫిక్ అడుగుతున్నాను, అంటే డిజిటల్ ఆర్ట్ అంటేనే చాలామందికి వ్యాక్స్ గురించి ఎక్కువ నార్మల్గా పెయింటింగ్ వేస్తారు లేదా స్క్రీన్లో చేస్తారు అన్నట్టు. మీరు ఆ ఫ్రేమ్ కట్టి పర్టికులర్గా ఇమాజినేటివ్గా చేస్తున్నారు కదా, అసలు మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది? నేను ఐఎమ్ 6th స్టాండర్డ్, నాకు ఆర్ట్స్ అనమాట. నా చైల్డ్హుడ్ నుంచి నాకు ఆర్ట్స్ అనేవి ఇంట్రెస్ట్. బట్ అంటే అప్పుడు పెన్సిల్ పేపర్ మీద మనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ అయిపోయింది. సో నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్, కాకపోతే డిజిటల్ వచ్చాక అప్డేట్ అయింది అనమాట. ఓకే. అంటే ఇందులో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? డిఫరెంట్ టైప్స్ ఏమైనా ఉంటాయా వ్యాక్స్ డిజిటల్లో, లేదా దాంట్లో ఇంకేమైనా వెరైటీస్ ఉండడం అలా ఏమైనా ఉంటుందా? వెరైటీస్ అంటే ఉంటాయండి. అంటే మన డిజిటల్లో ఓన్లీ నా ఒక్క ఆర్టే కాదు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అండ్ చాలా వేరియేషన్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే దాంట్లో స్పెసిఫిక్గా ఏంటంటే మా ఆర్ట్స్లో అన్లిమిటెడ్ థింగ్, అంటే మీ ఇమాజినేషన్ని మేము ఆర్ట్లో తీసుకొస్తాం. రిమైనింగ్ డిజిటల్ ఆర్టిస్ట్కి ఏంటంటే పర్టికులర్ కొంతవరకే ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ పోర్షన్ వరకు వాళ్ళు చేసేస్తారు. మేమేంటంటే అన్లిమిటెడ్ అనమాట. మీ ఆలోచన ఏదైనా ఇస్తే మేము దాన్ని, అంటే నేను ఇప్పుడు సపోజ్ రామ్ చరణ్తో నాకు ఫోటో కావాలి, యాజ్ ఎ
హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. రామ్ చరణ్తో ఫోటో కావాలంటే మీరే చేసి ఇచ్చేస్తారు. యా అండి, యాక్చువల్లీ బాలకృష్ణ గారు మన ఫేవరెట్ హీరోస్ ఉంటారు కదా, ఫేవరెట్ హీరోస్తో అడుగుతుంటారు అనమాట. యా అవును, ఎందుకంటే దిగలేకపోతాం, మరి ఉంటే బాగుండు. ఛాన్స్ వస్తే ఆల్మోస్ట్ ఎవరైనా దిగుతారు, బట్ ఛాన్స్ లేకపోతే దిగరు కాబట్టి యా మేము ఆర్ట్లో చేసిస్తాం అనమాట. ఓకే, సో మీ ఫేవరెట్ మూమెంట్ అంటే RRR మూవీ రాకన్నా ముందు మీరు ఎలా ఇమాజిన్ చేశారు? నార్మల్గా మిగతావి చేసినట్టే అరే ఇలా ఉంటే బాగుంటుంది అని నార్మల్గా పాత క్యారెక్టర్స్ చూసి, లేదా ముందు భీమ్ క్యారెక్టర్స్ చూసి, లేదా రామరాజు క్యారెక్టర్స్ చూసి అలా చేశారా, లేదంటే నార్మల్గా అరే ఇదే ఉండుంటుందిలే అన్నట్టుగా గీసేశారా మీరు? అది నో అండి, అది యాక్చువల్లీ నేను RRR ఈజ్ ద బిగ్ ఫిలిం కదా, అప్పుడు ట్రెండ్ జరుగుతున్న టైంలో నేను చేశాను అనమాట. కొంచెం ట్రై చేద్దాం బెటర్గా అని చెప్పేసి, సో అలా వచ్చిన ఆర్ట్ అనమాట అది. అంటే నాకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. రాజమౌళి గారేమో ఫాదర్ లా తీసుకెళ్తున్నారు అంటే దీనికి మీనింగ్ ఏంటి? అది ఫాదర్ కాదండి, అది అంటే లైక్ చాలా మంది అలా అనుకుంటారు, బట్ అదేంటంటే ఒక గురువు గారు వాళ్ళిద్దరిని శిష్యుల్ని తీసుకెళ్తున్న కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్లీ ఇద్దరు మామూలుగా మనం చిన్నప్పుడు ఫ్యాషన్ షోస్ అని చెప్పేసి చిన్నపిల్లలకి కొంచెం ఇండిపెండెంట్ టైంలో ఫ్రీడమ్ ఫైటర్స్వి గెటప్స్ వేసి తీసుకెళ్తాం. సో ఆ కాన్సెప్ట్లో వచ్చిన థాట్ అనమాట అది. మూవీ యాజ్ వెల్ యాజ్ ఫ్రీడమ్ కాబట్టి ఇండిపెండెన్స్ మూవీ కాబట్టి ఆ థాట్లో చేయడం జరిగింది. రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, అలాగే ఎన్టీఆర్ గారు ఈ ఫోటో చూసి ఏమైనా రియాక్ట్ అయ్యారా? అది యాక్చువల్లీ నాకు తెలియదండి. అంటే యాక్చువల్లీ ఆర్ట్ చేయడానికి మేము 30 days టైం తీసుకున్నాం, 1 month. లైక్ ఎలాగంటే రెగ్యులర్ ఫార్మేట్లో అప్పుడు దాకా నేను ఆర్ట్స్ చేస్తూ ఉన్నాను అనమాట. కానీ ఈ ఫిలింకి ఇక్కడి నుంచి మనం ఏదైనా కొత్తగా చేద్దాం, ఈ పర్టికులర్ మూవీకి ఇట్స్ బిగ్ మూవీ కాబట్టి అని చెప్పేసి స్టార్ట్ చేసినప్పుడు ఆలోచించడానికి, థాట్ రావడానికి వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని డిజైన్ చేసి నాకు 1 week పట్టింది. 1 week తర్వాత ఒక 20 days నేను 22-25 days ఆర్ట్ మీద వర్క్ చేసి ఆ ఆర్ట్ చేసాం అనమాట. చేసి రిలీజ్ లైక్ పోస్ట్ చేసినప్పుడు పెద్దగా ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఇట్స్ వస్తుందా రాదా, లైక్ వాళ్ళ దాకా రీచ్ అవుతుందా లేదా అనేసి ఆ థాట్ ఉండే అనమాట. సో ఇంకా వన్స్ పోస్ట్ చేసిన తర్వాత నేను ఆ నైట్ నిద్రపోయాను పోస్ట్ చేపించేసి. మార్నింగ్ చూస్తే ఇట్స్ అన్లిమిటెడ్ అనమాట. ఎక్కడ చూసినా వైరల్ అయిపోయేసి ట్రోల్ పేజెస్లో కానీ. అండ్ నాకు పర్టికులర్గా మూవీ డైరెక్టర్ ఆయన ఉన్నారు కదా, లైక్ కలర్ ఫోటో సందీప్ అని చెప్పేసి, ఆ బ్రదర్ నాకు లైక్ మెసేజెస్ చాలా మంది పెట్టారనమాట. నేను వాళ్ళందరికీ రిప్లై అనుకున్నాను, బట్ ఆ బ్రదర్ వచ్చేసి లైక్ అది అఫిషియల్ RRR పేజ్లో ఇప్పటికీ ఉంది స్టిల్. అది చూసేసి ఇంకా RRR పేజ్లోనే అఫిషియల్లోనే పెట్టేశారు. సో వీళ్ళందరూ రెస్పాండ్ అవుతున్నారు అనుకుని అందరికి రిప్లై ఇస్తా వచ్చాను అనమాట. ఆ బ్రదర్ వచ్చేసి ఇరగొట్టేసావు బ్రో అని పెట్టారు నాకు. అప్పటి నుంచి నాకు ఇంకా ఎంతూజియాజం పెరిగింది, కొత్తగా చేయాలి, ఇంకా బెటర్గా చేయాలి. అంటే ఫస్ట్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి కాన్సెప్ట్స్ చేశారు? అంటే ఫ్యామిలీ అంటే పేరెంట్స్ లేరు, మా ఫాదర్ చనిపోయారు, అలాంటివి వచ్చినప్పుడు చేసేవాళ్ళు, లేదా నార్మల్గా ఏదైనా వెడ్డింగ్ షూట్లో అలాంటివి చేశారు? స్టార్టింగ్ డేస్లో, నా ఇనిషియల్ డేస్లో నేను పర్టికులర్గా ఇవి చెయ్యాలి అని థాట్ లేదండి. అంటే నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తాను అంటే అప్పుడున్న నా పాయింట్ ఆఫ్ వ్యూలో అలైవ్ నిజంగా ఉన్న వాటిని మనం చేద్దాం అన్న థాటే ఉందన్నమాట. ఇలా లైక్ ఎక్స్పైర్ అయితే వాళ్ళవి చేయడం అనేది నాకు పెద్ద అది చెయ్యాలి అని చెప్పేసి లేదు. ఎందుకంటే ఇట్స్ చాలా సెన్సిటివ్ మ్యాటర్. కొంచెం అటు ఇటు అయినా కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారు. సో దానికంటే అసలు అవి డ్రా చేయకపోవడమే బెటర్ అని చెప్పేసి నేను అవి తీసుకోలేదన్నమాట. వన్స్ ఒక పర్టికులర్ టైంలో అది నాకు చేంజ్ అయింది. కాన్సెప్ట్ ఆర్ట్స్లోకి వచ్చేసరికి ఎలా అంటే లైక్ కొంతమంది అడగడం జరిగిందనమాట, లైక్ అబ్రాడ్ నుంచి మెసేజ్ చేయడం అలా జరిగింది. వాళ్ళు ఎక్స్పైర్ అయిన వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరూ కలిపి వాళ్ళకి సంథింగ్ ఎవ్రీ ఫ్యామిలీ ఇస్ దేర్ ఈజ్ ఈవెంట్, ఎవరు ఇంట్లో అయినా ఈవెంట్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఆయన ఏంటంటే ఒక మెమొరబుల్గా ఉంటుంది గీయమని చెప్పేసి లైక్ మా ఆర్ట్ చాలా తక్కువ అనమాట. అప్పుడు ఉన్న బడ్జెట్ 8,000లో ఆ హోల్ ఫ్యామిలీది ఇస్తాం, 4-6 members. తక్కువ అండి అది. అప్పుడు నేను ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్
అయినా కూడా తక్కువనే అండి, బికాస్ మీ కష్టానికి అది ఇట్స్ నాట్ వర్త్. అవును, బట్ ఏంటంటే నేను అప్పుడు మనీ కోసం చేయలేదు, ఫ్యాషన్ కోసం చేశాను అనమాట. అందుకని అంత రీజనబుల్గా ఉన్నవి అవి చేశాను అనమాట. చేసినప్పుడు ఆయన మామూలుగా తెలుసు కదా, ఇంకా అబ్రాడ్ ఆయన 8,000 కాకుండా 18,000 పంపించారు. ఓకే, బై మిస్టేక్ పంపారు నేను అదే అనుకున్నాను. అంటే మా ఆర్ట్ వర్క్ వర్త్ 8,000 ఇది ఫైన్ అని చెప్పేసి, కానీ ఆయన అలా పంపించేసి మెసేజ్ పెట్టారు నాకు, లైక్ ఇట్స్ మెమొరబుల్ వన్ బ్రదర్. మా ఫ్యామిలీ అంతా ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఈ ఆర్ట్ ఆయన ప్రజెంట్ చేశారనమాట వాళ్ళ ఫ్యామిలీకి, లైక్ స్క్రీనింగ్ లాగా ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళంతా ఒక మెమోరీస్ అనమాట, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ది కూడా ఆర్ట్లో ఉండడం. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ బ్రదరు సూపర్ ఉంది బ్రదర్, సో అందుకని నేను ఎక్స్ట్రా పంపించాను, ఏమనుకోకండి మీరు అని చెప్పేసి. అటువంటిప్పుడు చాలా హ్యాపీగా, చాలా హ్యాపీ అనమాట. అంటే వాళ్ళ ఫీలింగ్ అది, వాళ్ళతో ఫోటో దిగలేకపోయారు అయినా నేను దింపుతున్నానని చెప్పి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఆయన అబ్రాడ్, లైక్ ఆయనకి ఏం తక్కువ చెప్పండి, వాళ్ళ ఫ్యామిలీకి అన్నీ కూడా సెటిల్ చేసుకునే అంత అమౌంట్ ఉంటుంది. బట్ ఆర్ట్ అక్కడ ఇది చాలా స్మాల్ థింగ్, యాక్చువల్లీ అది చాలా స్మాల్ థింగ్, అంత ఎక్కువ బడ్జెట్ కాదు, అంత కాదను, కానీ మెమోరీస్, ఆ మెమోరీస్ని రీక్రియేట్ చేసిందంటే ఇట్స్ ఏ బ్యూటిఫుల్ కదా. ఆబ్వియస్లీ, అంటే ఏదన్నా మీకు ఐస్లో వాటర్ తీసుకొచ్చే లెవెల్లో ఏదైనా ఒక పేరెంట్ కానీ, లేదా మా ఫాదర్ ఇలా చనిపోయారు నా పెళ్ళికి కావాలి అన్నట్టుగా ఎవరైనా వచ్చారు ఇప్పటివరకు? అండి రెగ్యులర్లో వస్తూ ఉంటారు. నేను 1.5 year తర్వాత ఆర్ట్ జరిగిన తర్వాత నుంచి నేను వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడం మొదలుపెట్టాను అనమాట. లైక్ ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు నన్ను, మీరే చేయగలరా నా దగ్గరకు వస్తున్నారు నమ్మకం మీద. సో నేను ఎందుకు వాళ్ళ నమ్మకాన్ని కాదనకూడదు, సో అందుకని చేస్తున్నాను అనమాట. సో ఎవ్రీవన్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 30-40 చేసి ఉంటామండి ఆ టైప్ ఆఫ్ వర్క్స్. మాకు కొన్ని చూపించగలుగుతారా? చూపిస్తాను, బట్ మోస్ట్లీ మా పేజెస్లో ఉంటాయి అనమాట. ఇన్స్టా IM.Naresh.Ben అని. అంటే యాక్చువల్లీ మేము ఎలాగా ప్రొసీడ్ అవుతామంటే, ఇట్స్ ఎ ప్రైవేట్ థింగ్. మీరున్నారు, మీ ఆర్ట్ చేయమంటారు, లైక్ మీరు పర్సనల్గా అయినా మాకు ఆర్డర్ ఇవ్వచ్చు, లేదా పబ్లిక్గా అయినా ఇవ్వచ్చు. మేము ఎలా తీసుకుంటామంటే, లైక్ మీరు పోస్ట్ పెట్టమంటేనే మేము పెడతాం అనమాట, లేకపోతే అవన్నీ అలాగా ప్రైవసీగా ఉంచుతాం మోస్ట్లీ. కానీ పర్టికులర్గా కొన్ని అయితే మా పేజ్లో చూడొచ్చు మీరు. అవును, అలాంటి గ్రూప్ వర్క్స్ నేను కొన్ని చూశాను. లైక్ అంటే మీకు చాలా ఛాలెంజింగ్గా అనిపించిన ఫోటో కానీ, లేదా ఏదైనా ఛాలెంజింగ్ అనిపించిన టాస్క్ ఏది ఇప్పటి వరకు? ఛాలెంజింగ్ అంటే ఒకటి ఉందండి, గ్రూప్ వర్క్ ఒకటి. అంటే మహేష్ బాబు గారి బర్త్డేకి ఒకటి చేసామన్నమాట, గ్రూప్ వర్క్, ఆల్ హీరోస్. నాకు ఆశ పెడుతున్నా, చూపెట్టట్లేదు. చూడండి, డెఫినెట్లీ చూపిస్తాను. ఓకే, సో దానికి ఏంటి స్టోరీ? ఫ్యాన్స్ దా ఏంటి? ఫ్యాన్స్దే అండి. అంటే ఎక్కువ మంది అడగడం, లైక్ ఎవ్రీ హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, బర్త్డే ఉంది ఏదైనా స్పెషల్గా చేయండి అని మెసేజెస్ కామెంట్స్ పెడతా ఉంటారు అనమాట. సో మహేష్ బాబు గారి బర్త్డేకి అది చేయడం జరిగింది, ఈ ఆర్ట్ వర్క్ అనమాట. ఓకే, ఈవెన్ మై రామ్ చరణ్ ఇస్ దేర్ ఇన్ దట్. చూసాను ఇన్స్టా, ఆల్ యంగ్స్టర్స్ ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నట్టు. ఓకే, అది ఒకళ్ళు చెప్పారా అంటే పర్టికులర్గా ఫ్యాన్స్? పర్టికులర్గా అంటే అలా కాదండి, అప్పుడు వరకు ఏంటంటే లైక్ ఫ్యాన్స్ రైవలరీస్ ఉంటాయి కదా, మీ హీరో ఎక్కువ మా హీరో ఎక్కువ. సో మహేష్ బాబు గారు ఒక ఈవెంట్లో చెప్పారు కదా, మేము బాగానే ఉంటాం, మీరు కొట్టుకున్నారు. సో ఆయన బర్త్డేకే వచ్చింది కాబట్టి ఆయన బర్త్డేకే చేసామన్నమాట. సో దే ఆల్ ఆర్ వన్, బట్ మనమే కొట్టుకుంటున్నాం మా హీరో గొప్ప అని. అండ్ ఇంకోటి, రీసెంట్గా అన్స్టాపబుల్ పవన్ కళ్యాణ్ వచ్చి ఆల్రెడీ నిన్న రచ్చ రంబోలా అయిపోయింది. నెక్స్ట్ ఎన్టీఆర్ వస్తారు అని ఎలా ఇమాజిన్ చేశారు? ఫస్ట్ పోస్ట్ అదే మీ ఇన్స్టాలో. అండి, అంటే ఎస్టర్డే ఈజ్ అ బిగ్ థింగ్ అనమాట. ఇట్స్ అన్స్టాపబుల్, ఒక వేరే లెవెల్కి తీసుకెళ్ళిన షోని. నెక్స్ట్ తారక్ గారు వస్తే లైక్ ఇంకేం లేదా, ఇంకా బాబాయ్ అబ్బాయి, లైక్ ఆ కాన్సెప్ట్లో ఒక ఆర్ట్ చేసాం అనమాట. లైక్ షో బాబాయ్ విత్ అబ్బాయి, అంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి బాబాయ్ నేను వచ్చాను బాబాయ్.
ఈ కాన్సెప్ట్లో ఒక ఆర్ట్ చేసామన్నమాట. అది నాకు ఉన్న ఒక థింగ్ ఏంటంటే లైక్ ఏదైనా ఇమాజిన్ చేస్తే అది నిజమవుతుందని ఒక చిన్న. అంటే నెక్స్ట్ ఎవరు వస్తారు కొంచెం చెప్తారా ఎన్టీఆర్ తర్వాత చిన్నగా? ఐ డోంట్ నో అండి, బట్ ఆలోచించాలి. సో దట్ అంటే పబ్లిక్కి ఎక్కువ క్యూరియాసిటీ ఎప్పుడు అంటే మీరు చేసిన ఎగ్జాక్ట్ ఆర్ట్లో పొల్లు పోకుండా ఉండే భీమ్ అండ్ రామరాజు. అదొకటే కాదండి, మీలో ఎవరు కోటేశ్వరుడికి కూడా ఒకటి చేసాం. అది ఏంటంటే దేవిశ్రీ గారు, తమన్ గారు, వీళ్ళిద్దరూ అప్పుడు దాకా వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉన్న షో లేదు, మేము చేసామన్నమాట ఆ షోకి. అండ్ ఇంకోటి త్యాగరాజు కీర్తనలో కూర్చొని వీళ్ళు భజన చేస్తున్నట్టు ఒక ఫోటో ఉంది. దిస్ ఈస్ వెరీ కామెడీ. నేను అడగాలనుకున్నా, త్యాగరాజు కీర్తనలో ముగ్గురు కూర్చొని భజన చేస్తున్నారు. అరే యాక్చువల్లీ కన్సర్ట్ అంటారు కదా, లైక్ కాన్సెప్ట్. కానీ వాళ్ళ ట్రెడిషన్ చూడండి, మంచి పద్ధతిగా బయట కల్లా రమ్మన్నారు. దట్స్ వెరీ గుడ్ ఆర్ట్. ఆయన పాడితే సిద్ శ్రీరామ్ గారు పాడుతుంటే వీళ్ళిద్దరు మ్యూజిక్ చేస్తే ఆర్టిస్ట్ మ్యూజిక్. యాక్చువల్లీ ఇది రీల్ అయింది అనమాట ఆ షోలో. ఓకే ఓకే, వాళ్ళిద్దరు రావడం, లైక్ తారక్ గారు మీలో ఎవరు కోటేశ్వరుడు చేసినప్పుడు ఆ షోలో వీళ్ళిద్దరు ప్లే కూడా చేశారు ఇలాగే సేమ్. ఇది కొంచెం డిఫరెంట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొకటి రియల్గా ఫ్యాక్ట్ జరిగిన థింగ్ అంటే మహేష్ బాబు గారు సేమ్ తారక్ గారి షోలో మీరు కృష్ణుడి వేషం వేస్తే బాగుంటుంది నేను చూసాను అన్నయ్య అనేసి. కృష్ణార్జున యుద్ధంలో ఎంత బాగుంది అంటే ఈవెన్ అంటే కృష్ణుడు అంటే బేసికలీ మనకి ఇప్పుడు గుర్తొచ్చేది సౌరభ్ జైన్ అండ్ సుమీత్ ముద్గల్కర్. వీళ్ళిద్దరే మైండ్లో ఉంటారు. అంటే మన టాలీవుడ్ వాళ్ళు మహేష్ బాబుని అలా కృష్ణుడు రూపంలో, భీమ్ రూపంలో ప్రభాస్ని తీయచ్చు కదా ఒకసారి. పంచ పాండవులు ఫైట్. నెక్స్ట్ ఆ థాట్ ఉందండి ఆర్ట్స్లో. యాక్చువల్లీ రాజమౌళి గారి బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత. లాస్ట్లో ఆయన ఇంకా అది చేశాక ఇంకా చేయనని చెప్పేసారు. బట్ అది ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట. లైక్ ఈ RRR చేసిన తర్వాత ఇంకా ఇంకొంచెం బెటర్ వర్క్స్ చేయాలని థాట్లో మహాభారతకి ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యాక్టర్స్ ఎవరు ఏ క్యారెక్టర్. సో మహాభారతలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఆ క్యారెక్టర్ ఎవరు దానికి సూట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇది బిగ్ ప్రాజెక్ట్ అన్నమాట మాకు కూడా. ఆయన తీయకముందే మేము ఆర్ట్ చేయాలని థాట్ ఉంది. సో నేను ఒక క్వశ్చన్, భీమ్ లాగా ప్రభాస్ని కాకుండా వేరే వాళ్ళని పెడితే ఫ్యాన్స్ మాత్రం హట్ అవుతారు. అది డెఫినెట్లీ. ద్రోణాచార్యకి రజనీకాంత్ మరి అమితాబ్ బచ్చన్? రజనీకాంత్ గారు అండి. అమితాబ్ బచ్చన్ గారు లైక్ మహాభారత వ్యాస మహర్షిలా కూర్చో ఆయన రాయిస్తూ ఉంటే బాగుంటుంది. సో ఇది క్యారెక్టర్స్ ద్రౌపదికి దీపికా పడుకుని తీసుకుందాం లేకుంటే ఇండియన్ తెలుగు యాక్టర్లను పట్టుకుందాం? తెలుగు యాక్టర్లు ఎవరిని తీసుకోవచ్చు? ఎవరు ఉంటే బాగుంటుంది ద్రౌపది క్యారెక్టర్? బికాస్ ఎ వెరీ యునీక్ క్యారెక్టర్ విత్ స్ట్రాంగ్ బోల్డ్ లేడీ. యాక్చువల్లీ నిత్య మీనన్ ఐ థింక్. యా, ఏ వెరీ గుడ్ ఐడియా యాక్చువల్లీ, వెరీ గుడ్. బట్ షీఈ్ అంటే కొంచెం బొద్దుగా ఉంటారని చెప్పేసి అదొకటే. బట్ ఆవిడకి చేస్తే బాగుంటుంది. ఓకే, సో డిసైడ్ అయిపోయారా కొంచెం పంచ పాండవులు ఎవరెవరు ఉంటారని? కొంచెం మైండ్లో ఉన్నారా ఎవరైనా హీరోస్? లైక్ ఉన్నారండి. లైక్ నేను అనుకున్న అర్జునుడు లాగా ఎవరు? ఎన్టీఆర్, తారక్ గారు అండి. కృష్ణుడు లాగా మహేష్ బాబు గారు డెఫినెట్లీ ఆయన. ఇంకా అదర్ హీరోస్ లైక్ నాగ చైతన్య గారు కానీ. నాగ చైతన్య గారు నకుల క్యారెక్టర్ నకుల సెట్ అవుతుంది. నకుల సహదేవ్కి నాగ చైతన్య అండ్ అఖిల్ గారైనా వాళ్ళిద్దరు బ్రదర్స్ చేసేసిన బాగుంటుంది. బ్రదర్స్ లా పెట్టచ్చు, అది ఇంకా బెటర్ యాక్చువల్. దట్స్ వెరీ గుడ్ ఐడియా. నాకు ఒక మంచి కంటెంట్ దొరికింది. నెక్స్ట్ వచ్చే మహాభారత్లో వీళ్ళ క్యారెక్టర్ ధర్మరాజుగా ఐ థింక్ కొంచెం సౌమ్యంగా ఉండాలి. హీరోస్లో అంత సౌమ్యంగా ఎవరున్నారబ్బా? పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇద్దని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి కొంచెం హెవీ క్యారెక్టర్ ఉండాలండి. అంటే ఆయన లైక్ అలా కాకుండా లైక్ ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు నెగిటివ్ షేడ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు వరకు ఆయన్ని పాజిటివ్ దుర్యోధన కాదు లైక్ ఏదన్నా సంథింగ్ ఆ మహాభారత క్యారెక్టర్స్లో నెగిటివ్. దుర్యోధన, శకుని వద్దులేండి. శకుని ఈజ్ వెరీ నెగిటివ్. లైక్ నేను అనేది ఏంటంటే ఆయన నెగిటివ్ షేడ్లో చేస్తే బాగుంటుంది. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు కర్ణుడికి సెట్ అవుతారండి. కర్ణుడు ఏంటంటే మన చేశారండి నిజంగా. ఎందుకంటే కర్ణుడికి ఉన్నన్ని క్వాలిటీస్ నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి. సహనము, ఐ మీన్ అంటే
పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలి, అవసరం ఉంటే నేను చేస్తా, నన్ను నేను మొత్తం ఇచ్చేసి చేస్తా కానీ చేస్తా అనేది వెరీ గుడ్. అంటే పాండవుల్లో కల్లా పెద్దవాడు కర్ణుడు, కానీ అది తెలియదు ఫస్ట్ సన్ కాబట్టి. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు బాగుంటారు బోత్ క్యారెక్టర్స్కి. సో ఇంకిద్దరు ఉన్నారు, అది కూడా చెప్పేసాడు అయిపోతుంది. ధర్మరాజు గారికి అంటే ఎవరిని ఇమాజిన్ చేసుకోవచ్చు అంటారు? ఐ థింక్ అంటే హీరోస్ ఆల్మోస్ట్ సీనియర్ హీరోస్ అంతా కొంచెం పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా, అంత సౌమ్యంగా నాకు ఎవరికి ఎవరు అనిపించలేదు. కానీ ఆబ్వియస్లీ మనం సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే ధర్మరాజు క్యారెక్టర్ మాత్రం చిరంజీవి గారు వేస్తే బాగుంటుంది. యా బెటర్ అండి. చిరంజీవి గారు వేస్తే ఒక సెట్ ఆఫ్ మొత్తం ఇంకా రాజ్యం ఇట్లా కళ్ళ పండుగ అంటారు కదా, అలా ఉంటుంది. బెటర్ అది. సోను సూద్ గారిని ద్రోణాచార్య దుర్యోధన లాగా పెట్టారు. దుర్యోధన కాదండి, సోను సూద్ గారు దుర్యోధన ఈజ్ హెవీ క్యారెక్టర్, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆయన కీ రోల్ ఎక్కువ అనమాట. అది దానికి ఆయన కాకుండా దుర్యోధన కాకుండా ఆయన బ్రదర్ దుశ్శాసనుడు. యా లైక్ దట్. అండ్ ఎలాగో సోను సూద్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి మీరు కోవిడ్లో చేశారా అది ట్విట్టర్లోది? సో ఆక్సిజన్స్ ఇలా పట్టుకొని ట్విట్టర్ పిట్ట మీద ఎగురుకుంటూ వెళ్ళేది సార్, అది ట్వీట్ చేశారు, గుర్తుందా మీకు? అవునండి, అది ఇన్స్టాలో చేశారు. అండ్ అంటే 2 ఆర్ట్స్ వేసాం అనమాట సోను సూద్ గారివి. అంటే ఫస్ట్ వేవ్ అప్పుడు, సెకండ్ వేవ్ అప్పుడు. ఫస్ట్ వేవ్కి సూపర్ మ్యాన్ అది చేసాం అనమాట. ఓకే, అది కూడా మీరేనా? ఓకే, ఐ థాట్ దట్ వాజ్ డిఫరెంట్. నాకు ఇది ఒక్కటే ఐడియా ఉంది మీద. లేదండి, రెండు ఒకసారి చూపించండి మాకు. చూపిస్తాను. అంటే నేను యాక్చువల్లీ పిట్టలది పట్టుకుని ట్విట్టర్లో అప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండే ఆ టాపిక్, లైక్ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ లేదా ఏదైనా కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు పబ్లిక్కి. అసలు సోను సూద్ ఇస్ ఎ గ్రేట్ పర్సన్. యా అండి, ఇది ఫస్ట్ వేవ్ అప్పుడు చేసిన వర్క్ అనమాట. నాకు ఇది వచ్చింది కానీ ఐ రియల్లీ బట్ దానికంటే ఇది బాగా ట్రెండ్ అయింది. యా దట్ వన్, ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబుల్ ఇన్ సోను సూద్. యా బట్ ఆయన ఇప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ ఏదన్నా వస్తే ఆయన ఆల్వేస్ హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. హీ విల్ ఆల్వేస్ డూ దట్. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా ప్రతిదానికి ఒక అమ్మాయి బాధపడుతుంది. ట్రాక్టర్ విషయంలో అయితే అది అల్టిమేట్, అది అల్టిమేట్. అసలు నాకు లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఇంటి ముందు పెట్టించడం ఇస్ అల్టిమేట్. సో మీరు అసలు కొంచెం పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతాను. అసలు మీరు ఏం చదువుకున్నారు, అసలు ఇటు ఎందుకు వచ్చారు చెప్పండి నాకు. యా అండి, నేను సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అనమాట. ఓకే. యా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత లైక్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు స్టడీస్. చిన్నప్పటి నుంచి ఆమె బ్యాక్ బెంచర్. అయ్యో, బ్యాక్ బెంచర్స్ సేమ్ బ్యాచ్ అండి, ఇంజనీర్ విత్ బ్యాక్ బెంచ్. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అది, అసలు అక్కర్లేదు, వాళ్ళు అన్నిట్లో ఉంటారు, వాళ్ళు చేసిన దాంట్లో. అంటే యాక్చువల్లీ బ్యాక్ బెంచ్ అంటారు కానీ లైక్ వీళ్ళు పెద్ద చదవరు అని చెప్పేసి. చదవటం కాదండి, అంటే లైక్ బ్యాక్ బెంచర్స్ ఎక్కువ ఐ థింక్ సొసైటీని చదువుతారు. ఎస్, బయట ప్రపంచాన్ని చదువుతారు, బుక్ ప్రపంచం కాదు. అంటే యాజ్ ఎ పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే, నేను బ్యాక్ బెంచ్ ఉన్నది నేనేమి బ్యాడ్ స్టూడెంట్నే అని చెప్పుకోవడానికి ఏం సిగ్గుపడను. ఈవెన్ ఐఎమ్ బ్యాక్ బెంచర్, వై వుడ్ ఐ సే ఐఎమ్ రాంగ్? యా యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు బోర్డు మీద చెప్తా ఉంటారు కానీ అదే వింటామని మన బ్రెయిన్ చెప్పదు కదా. మనం ఏంటంటే ఏదన్నా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ లెవెల్ మనది. అంటే థాట్ ఎట్లా అంటే, ఇప్పుడు ఇది కాదు, నేను ఇంకేదో చెయ్యాలి, సంథింగ్ ఎల్స్ ఇస్. ఐ థింక్ నా బీటెక్ డేస్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను మోస్ట్లీ సొసైటీకి లైక్ అన్నీ గమనిస్తూ ఉండేవాడిని. లైక్ నేనేం ప్రూవ్ చేసుకోవాలి అనే థాట్ ఉండేది, బట్ ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. బట్ యాజ్ ఎన్ నా దగ్గర నేను ఆర్టిస్ట్ అవుతానని కూడా నేను కూడా డ్రీమ్లో కూడా అనుకోలేదన్నమాట. ఇట్స్ బై గాడ్స్ గ్రేస్. మీకు డైరెక్షన్ ఇష్టం అని విన్నాను, నిజమేనా? యా అండి, అసలు మీకు ఎలా తెలిసింది? ఇంతమందికి ఇంటర్వ్యూ ఇచ్చారండి, ఒక్క దాంట్లో ఒక పాయింట్ పట్టలేనా? డైరెక్షన్ మీకు ఇష్టం ఉన్నప్పుడు మరి అటు సివిల్ ఇంజనీర్ చదివి అటు సివిల్ సైడ్ వెళ్ళట్లేరు, ప్లస్ అసలు ఆర్ట్ వర్క్ మీకు జస్ట్ నార్మల్గా ప్యాషన్, అది దాన్ని మీరు డైరెక్షన్ వదులుకొని ఇటు సైడ్ ఎందుకు వచ్చారు? యా యాక్చువల్లీ అండి, నేను నా గ్రాడ్యుయేషన్ మధ్యలో ఉన్నప్పుడు, ఐ మీన్ లైక్ ఐఎమ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు నాకు ఎక్కువ ఫస్ట్ మూవీస్ ఇంట్రెస్ట్ అండి. ఫస్ట్ నుంచి ఏదన్నా మంచి మూవీస్ సైడ్ వెళ్ళిపోవాలి, రైటర్గా డైరెక్టర్గా అలా వెళ్ళాలి అని థాట్ అనమాట. అలా అని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా వర్క్ చేయడం జరిగింది అండ్ కొన్ని ట్రై చేశాను, బట్ నాకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకా
సినిమా ఫీల్డ్కి వెళ్దాం, లైక్ అలా ట్రై చేస్తూ మనం ఎప్పటికి రావాలి అని చెప్పేసి నేను డైరెక్ట్ సినిమా ఫీల్డ్ అప్రోచ్ అయ్యాను అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్గా అలా అప్రోచ్ అయ్యాను. బట్ ట్రై చేశాను ఒక 6 months అండ్ 4 months అలా. బట్ ఇట్స్ హెవీ ప్రెజర్స్. అది కనిపించే అంత ఈజీ వర్క్ ఈజీ వర్క్ కాదండి, అది హెవీ ప్రెజర్స్ ఉంటాయి. లైక్ క్రియేటివ్గా ఉంటుంది కాబట్టి జాబ్. అంటే యాజ్ ఏ క్రియేటర్గా ఏంటంటే ఎవ్రీ క్రియేటర్కి ప్రెజర్ ఉండకూడదు. ప్రెజర్ ఉండకుండా ఉంటే మంచి మంచివి బయటకు వస్తాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక షూట్ జరుగుతున్నా, ఒక ఫిలింది జరుగుతున్నా ఏముంది 10 మంది చేస్తారు అయిపోయింది. అస్సలు అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు అక్కడ వెళ్ళి చూసారు కదా, ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? అసలు చాలా అన్ని అప్పుడు వరకు ఒక వే ఆఫ్ జానర్లో ఉండేది నా బ్రెయిన్. అంటే లైక్ చిన్న చిన్నవి చేసేవాళ్ళం కాబట్టి. బట్ ఆడికి వెళ్ళాక టేక్స్ అని చెప్పేసి లైక్ మనం రాసుకున్న కథని పార్ట్ చేసేసి అండ్ అసలు ఆ డెవలప్మెంట్, ఆ షార్ట్ మళ్ళీ మనం తీసుకున్న ఆ షార్ట్ని పర్టికులర్గా పెట్టి దాన్ని రీటేక్ చేసి అది బాగా వచ్చేదాకా చేసి పేషెన్స్ ఎక్కువ ఉండాలి. కరెక్టే. అంటే మీరు డైరెక్షన్కి వెళ్తా అన్నాడు, ఆబ్వియస్లీ పేరెంట్స్ సైడ్ నుంచి లేదా రిలేటివ్స్ ఉంటారులేండి, చెప్పడానికే వాళ్ళు దేనికి పనికిరారు. కానీ అంటే రిలేటివ్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా ప్రెషర్ చూసారా? లైక్ డిజిటల్ ఆర్ట్ చేస్తాను లేదా వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ చేస్తానంటే ఇదేంట్రా, ఇదేం జాబు, సీల్ గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టచ్చురా అని చెప్పారా? అండి అంటే ఆల్వేస్గా అందరూ అంటారు కదా, సో మా మదర్కే చెప్తుంటారు. లైక్ యాక్చువల్లీ నేను ఏది చేసినా కానీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పను అనమాట. లైక్ అంటే లైక్ నేను అలా అని కాదండి, లైక్ ఇట్స్ నాట్ టేక్ రాంగ్ వే, ఇట్స్ ఐ థింక్ ప్లెజెంట్గా చెప్తున్నా, పాజిటివ్ వేనే. నేను కూడా ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు అయిపోయిన తర్వాత దే డూ, బికాస్ వాళ్ళకి తెలుస్తుంది ఫ్రంట్ బెంచెస్ ఎట్లా అంటే అమ్మో ఇది తప్పేమో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అవుతాను అని చెప్పేసి ఇంట్లో చెప్తే ఒప్పుకోరు. అది లైక్ ఇప్పుడు నేను సైలెంట్గా ప్రూవ్ చేసుకున్నాను అనుకోండి, అది ఎలా తెలిసిందంటే మా పేరెంట్స్కి తెలియదు అనమాట. లైక్ నేను అప్పటికి 1.5 year అయిందనమాట. 1.5 year తర్వాత చెప్పారా? నేను చెప్పలేదు, చుట్టూ బయట వాళ్ళు నైబర్స్ వాళ్ళు చెప్పారు, మా రిలేటివ్స్ చెప్పారు. ఆవిడకి రెగ్యులర్గా ఆవిడ బయటకు వెళ్తుంటారు కదా, ఏంటి మీ అబ్బాయి ఇది చేస్తున్నాడు ఇది అని వాళ్ళు చూపించారు. అప్పుడు వచ్చి అడిగారు అనమాట నన్ను, అప్పుడు వరకు తెలియదు. లైక్ నేను ఎలా ఫీల్ అవుతానంటే ఏదైనా చేసేటప్పుడు సైలెంట్గా చేసేసి ఫెయిల్ అయిందనుకోండి అది మన దగ్గరే ఉంటుంది. ఇన్ కేస్ సక్సెస్ అయిందనుకోండి నలుగురు చెప్తారు. బికాస్ ఈవెన్ నేను నా సైడ్ నుంచి కూడా బ్యాక్ బెంచ్ నేను ఎందుకు అన్నానంటే, బ్యాక్ బెంచర్స్ దగ్గర ఒక పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. వాళ్ళు థింక్ చేశారనుకోండి అక్కడికి ఆగిపోతుంది. అరే ఇది ఫెయిల్యూర్ అయితే నేనే ఉంచుకుంటా, సక్సెస్ అయిందనుకో 10 మందికి నేను పంచుతా. అది ముందు బెంచెస్కి మిడిల్ బెంచ్కి అంత రాదు. సో ఎలాగో ఫ్యామిలీ మ్యాటర్ వచ్చింది కాబట్టి 1.5 year తర్వాత తెలిసినప్పుడు ఫాదర్ కానీ మదర్ కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఏంటి అసలు ఇది ఎందుకు చేస్తున్నారు అంటే రియాక్ట్ అయ్యారు, లేకుంటే నార్మల్గా సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని? వాళ్ళు సపోర్ట్ చేశారండి. అంటే వాళ్ళకి తెలిసిన తర్వాత లైక్ నేనే అడిగాను, లైక్ వాళ్ళు నన్ను అడగడం ఎందుకని చెప్పేసి నేనే అడిగాను అనమాట. లైక్ నాకు 1 year టైం ఇవ్వండి, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పేసి. సో దే అగ్రీ. 1 year కంటే ముందే ప్రూవ్ చేసినట్టు ప్రూవ్ అయింది. నౌ ఇట్స్ కంఫర్టబుల్ అనమాట. సో ఇప్పుడు ఫర్దర్లో డైరెక్షన్లో ఆపర్చునిటీ వస్తాయి. అనిల్ రావుపిడి కానీ లేదా త్రివిక్రమ్ కానీ ఎవరో ఒకరు ఏదైనా సీనియర్ డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ మీకు ఛాన్స్ వస్తే దీన్ని వదిలేసి వెళ్ళిపోతారు? యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ సీరియస్ థింగ్స్ అండి. సీరియస్ ఏవి చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎమోషనల్ థింగ్స్ అలాగా ఐ గో టు కొంచెం కామిక్. ఎందుకంటే కామిక్ అని ఎందుకు అన్నానంటే లైక్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎమోషనల్ ఉంటుంది ప్రతి మనిషిలో. బట్ అది ఎమోషనల్ ఉన్న పర్సనే కామిక్ చేయగలడు. నవరసాల్లో కామెడీ చేసినట్టుగా అన్నీ వస్తాయి. అతనే ఎక్కువ ఎమోషనల్ పర్సన్ ఐ థింక్. అంటే ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి ఎమోషనల్ చేస్తారని నేను నమ్మను. లైక్ ఎమోషనల్ లైక్ ఏమన్నా ఎమోషనల్ థింగ్స్ ఉంటేనే వాళ్ళ నుంచే కామిక్ వస్తుందని నాకు థాట్ అనమాట. సో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఐ విల్ డూ. వీళ్ళు చేస్తారు డెఫినెట్లీ. సో ఇంకోటి మీకు పిక్చర్ చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ మీ దట్. షూర్ అండి. సీనియర్ ఎన్టీఆర్ విత్ జూనియర్ ఎన్టీఆర్. ఇది అన్లిమిటెడ్ అండి. ఇది ఎలా వచ్చింది థాట్? అయినా అంటే ఆయన బర్త్డే అప్పుడు లైక్ ఆయన జయంతి, సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి అప్పుడు లైక్ ఫ్యాన్స్ అందరూ మెసేజ్ పెట్టడం ఇట్లా లైక్ ఏదైనా ఈవెంట్ వస్తే వాళ్ళు కామెంట్స్ కానీ మెసేజ్ పెడుతుంటారు అనమాట. అప్పుడు ఏదైనా డిఫరెంట్గా చేయాలని చెప్పేసి లైక్ యాక్చువల్లీ ఆ ప్లేస్లో తారక్ గారి ప్లేస్లో బాలకృష్ణ గారు ఉండాలి. ఓకే.
కానీ తారక్ గారిది ఇంకా హైలైట్ అవుతుంది అవి. యా అని చెప్పేసి ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఆయన ఉంటే తారక్ గారికి అంటే లైక్ ఆయన మనవుడికి ఆయనే మేకప్ చేసి అన్లిమిటెడ్ కదా. అసలు నిజంగా థాట్ ఎలా వచ్చింది? ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఐ విల్ మీట్ తారక్ అన్న, ఐ విల్ గివ్ అండి, ఇది ఇస్తాను నేను. ఐ రియలీ విష్ మీరు ఇది ఇస్తే తారక్ గారి కళ్ళలో ఖచ్చితంగా వాటర్ తిరుగుతాయి. సరే తప్పకుండా చూసి ఉంటారు, చూడకపోయి ఉంటే మా వాళ్ళని ఇన్స్టాలో ట్విట్టర్లో మొత్తం ఇదే పెట్టమని చెప్తాను. బికాజ్ నేను ఈ ఫోటో చూసిన తర్వాత అంటే మనకు లేనిది మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, అరే మా నాన్న నాకు తినిపించుంటే బాగుండు, అరే మా తాతయ్య నాతను ఉంటే అలాంటిది సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్కి మేకప్ వేయచ్చా? అది అసలు జరగలేదు కదా, ఇంకా జరగదు. కానీ అది ఇంకా ఒక ఆర్ట్లోనే కుదురుతుందండి అది. మీరు ఏమైనా ట్రై చేయండి, బట్ ఒక ఆర్ట్లోనే ఇప్పుడు మూవీ తీయాలన్నా కానీ ఫస్ట్ స్టోరీ బోర్డు కావాలి. ఆర్ట్లో మనం అన్నీ చేసిన తర్వాతే అది పిక్చరైజేషన్కి వెళ్తుంది. సో ఆర్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి దేనికైనా. బేసిక్గా నెక్స్ట్ ఫర్దర్లో మీరు ఎటు వెళ్దాం అనుకుంటున్నారు? లైక్ యూనో అంటే ఇదే ఫీల్డ్లో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే వేరే ఫీల్డ్లోకి ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? బికాస్ మీరు రైటర్ కూడా, నాకు ఆ విషయం తెలుసు, బికాస్ యూ రైట్ స్టోరీస్ ఆల్సో. సో రైటింగ్ ఫీల్డ్లోకి కానీ లేదా యాజ్ ఎ రైటర్గా అలా ఏమైనా వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? రైటర్ కాదండి, నేను నాకు ఇప్పుడున్న ఆల్మోస్ట్ ఆర్ట్ వర్క్ ఒక టెన్షన్ ఉంది కాబట్టి నాకు రైటింగ్ కాకుండా ఈజ్ దేర్ ఎనీ డైరెక్షన్ ఇష్టం అన్నమాట. సీన్ డైరెక్ట్ చేయడం అలా ఇంట్రెస్ట్ నాకు. ఇది స్టోరీస్ ఇప్పుడు ప్రజెంట్ రైటర్స్ అంటే ఈజ్ ఎ క్రియేటివ్ జాబ్. ఆల్రెడీ నాకు ఉన్న క్రియేటివ్కి ఇంకా క్రియేటివ్ అంటే కష్టం కదా. సో ఐ గో విత్ డైరెక్టర్. అంటే మీకు ఒక పర్టికులర్ దాని ఇష్యూ వచ్చినప్పుడు వామ్మో ఏంట్రా నాయన ఇది చెయ్యాలా ఇప్పుడు అని ఎప్పుడన్నా ఫుల్ ప్రెషర్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అయ్యో డెఫినెట్లీ అండి, రెగ్యులర్గా జరుగుతుంటాయి. అంటే అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు అలవాటు అయిపోయింది. అండ్ ఈజ్ దేర్ ఎనీ ఇప్పుడు మీరే ఉన్నారండి, ఒక ఆర్డర్ ఇచ్చారు మాకు, నేను కాకపోయినా నా టీం అయినా అది రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం అనమాట. ఓకే, సో మీరు అందరు ఎంతమంది యాక్చువల్లీ టీమ్? బికాస్ ఇట్స్ నాట్ ఎ సింగిల్ పర్సన్ షాప్. ఎంతమంది టీం మీరు? మేము ఆల్మోస్ట్ 3 members, నేను కాకుండా 3 members, టోటల్లీ 4 members. సో అందరూ ఆర్ట్ డిజైనర్స్ వర్క్ అందరికి వచ్చారు. ఓకే, ఆల్మోస్ట్ లైట్గా అందరికి టచ్, లోగోస్ అండ్ డిఫరెంట్. అంటే స్టార్టింగ్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటుంది? ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి చేస్తున్నారు, ఇప్పుడు ఏ రేంజ్ నుంచి స్టార్ట్? నా ప్రీవియస్లో అండి 1.5 year RRR ముందు, RRR ఆర్ట్ వర్క్ ముందు 1000 to 10,000 దాకే చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు 1000 నుంచి 30,000కి. 1000ని నేను తీయనండి, ఎందుకంటే ఎవ్రీ వన్ అందరికీ రీజనబుల్గా ఉండాలని థాట్ అనమాట. అందరికీ అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్లో ఆ 1000 నుంచే స్టార్ట్. ఆల్మోస్ట్ 1 year బ్యాక్ నుంచి మాకు హెవీ డిమాండ్స్ వల్ల అంటే చాలామంది చెప్పారు, నా పర్సనల్ వాళ్ళు కూడా, నువ్వు ప్రైస్ పెంచవచ్చు కదా. కానీ సామాన్యులు తీసుకోలేరు కదా. నేను అంటే ఇప్పుడు నాకు మోస్ట్లీ ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ప్రజలే అండి, సామాన్యులు. ఉన్న వాళ్ళు ఎవరు కొంటారండి, రేర్ ఫింగర్ టిప్స్, బట్ మోస్ట్లీ వాళ్ళే తీసుకుంటారు ఎక్కువ. సో వాళ్ళకి ఎప్పుడైనా కానీ సామాన్యుల దగ్గర కనుక ఒక ప్రోడక్ట్ కనుక సక్సీడ్ అయితే దట్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ అండి, ఇన్ బిజినెస్ యాంగిల్. ఇస్ దేర్ ఎనీ ప్రోడక్ట్? బికాస్ వాళ్ళకి ఎట్లా అంటే దే నీడ్ తక్కువ ఖర్చులో అయిపోతే బాగుంటుంది అని. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బడ్డేం చేయలేరు కదా. ఇది స్టార్ట్ చేయడానికి ఒక మెయిన్ థింగ్ అదే అండి. ఎలా అంటే నేను బెంగళూరు వెళ్ళినప్పుడు నేను విఎఫ్ఎక్స్గా ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాను బెంగళూరు. విఎఫ్ఎక్స్ దీనికి సంబంధం లేదు, బట్ ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాను. బట్ అక్కడ ఎలా ఉన్నాయంటే ఆ క్లాస్లో నాతో పాటు ఇంకొక 50 members ఉన్నారు, అండ్ ఒక క్లాస్ కోర్స్ నేర్చుకుందామని చెప్పేసి. బట్ నాకేమనిపించిందంటే నేను కూడా వీళ్ళలాగే నేర్చుకొని అదే రూట్లో వెళ్ళాలి అనే థాట్ వచ్చిందనమాట. నాకు అది ఇష్టం లేదు, మనం డిఫరెంట్గా ఉండాలి, డిఫరెంట్ వేలో వెళ్ళాలి అని చెప్పేసి. సో అప్పుడు నేను ఒక మాల్కి వెళ్ళాము, నేను నా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు ఒకటి చూసామన్నమాట, మినియేచర్స్ అని.
యా ఇట్స్ ఎ ఫిజికల్ టాయ్. ఓకే, మాట్లాడేవి కాదు బొమ్మలు, డైరెక్ట్ బొమ్మలు డైరెక్ట్ బొమ్మలు ఫిజికల్. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మిమ్మల్ని సేమ్ ఫిజికల్ టాయ్ లాగా ఫోటోలా కాకుండా ఫిజికల్ గా చేస్తారనమాట. ఇట్స్ వెరీ స్మాల్ ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి, ముద్దుగా ఉంటాయి. అవును, నాకు చిన్న డౌట్, ఫేస్లు ఇంత పెడతారు, బాడీ ఏంటండి మా సన్నగా అయిపోతుంది మొత్తం, అది ఏంటి అసలు? అంటే అది అంటే మినియేచర్ దాంట్లో అది కామనా, లేదంటే అది క్రియేట్ లేదండి. చేశారా? మేము 2 టైప్స్లో తీసుకుంటాం ఒక ఆర్ట్ని. కొంతమంది క్లయింట్స్ ఎలా అడుగుతారంటే లైక్ వాళ్ళ లవ్డ్ వన్స్కి కొంచెం ఫన్నీగా ఇవ్వాలనుకుంటారు. మరి అంత ఫన్నీగానే అండి? కొంతమంది లైక్ వాళ్ళు కొంచెం ఫన్నీగా ఉంటుంది కామిక్ వేలు అని చెప్పేసి ఆ రిక్వైర్మెంట్ అడుగుతారు. కొంతమంది ఏంటంటే లేదు బ్రదర్, నా ఈవెంట్ ఇది, సో కొంచెం రెస్పెక్టబుల్గా చూడండి, మంచిగా చేయండి. అలా వాళ్ళు లైక్ క్లయింట్ ఎలా అయితే అడుగుతారో వాళ్ళ విధంగా దాన్ని చేసి ఇస్తాం అనమాట. ఓకే, మినియేచర్స్ ట్రై చేశారా చిన్న చిన్న? లేదండి, అది ఫిజికల్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మాట పుట్టిందే ఆ మినియేచర్స్ వల్ల. ఓకే, యాక్చువల్లీ మినియేచర్స్ అనేవి వెరీ కాస్ట్లీ అండి. స్టార్టింగే 10,000 అబోవ్ ఉంటాయి. యాక్చువల్లీ ఆ మాల్లో చూడడం జరిగింది మేము బెంగళూరులో. అప్పుడు అడిగేసాం అనమాట, లైక్ ఇది ఎంత ఉంటుంది, సంథింగ్ చాలా తక్కువ ఉంటుందండి. ట్రై చేస్తే ఆయన అప్పుడు లైక్ ఒక 3 years బ్యాక్, 3 to 4 years బ్యాక్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ మినియేచర్స్ కూడా. అది అడిగితే 10,000 అలా చెప్పారు. అప్పటికి సరిగ్గా జాబ్ లేదు, ఏం లేదు, కోర్స్కి వచ్చాము, మనం ఎలా దాన్ని కొనగలం అని చెప్పేసి అప్పుడు అప్పటికి నేను డిజిటల్గా ట్రై చేస్తూ ఉన్నాను. అక్కడి నుంచి నాకు వచ్చిన థాట్ ఏంటంటే లైక్ అది కొనలేకపోయాం అనే ఫీలింగ్ ఉండిపోయింది అప్పటికి. నాకేంటంటే ఏదన్నా నెగిటివ్ జరిగితే దాన్ని ఎలాగైనా పాజిటివ్ చేయాలని థాట్ అనమాట. ఆ థాట్లో నుంచి వచ్చిందే ఈ వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్. మా ఆర్ట్లో మీరు గమనిస్తే మీకు ఆర్ట్ అంతా విత్ ఫిజికల్ ఫినిషింగ్ ఉంటుంది. మీరు ఆర్ట్ చూడగానే ఇదేదో టాయ్ లాగా ఉందే అనే ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీదే చూపిస్తాను. మా టీంతో మీది రెడీ చేయించాను అనమాట. ఓకే, ఏ స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. మీరు గమనిస్తే లైక్ ఆర్ట్ అంటే బ్లాక్ లైనింగ్ వస్తుంది అనమాట, లేఅవుట్ మామూలుగా గీసినట్టు. బట్ మా ఆర్ట్ స్పెషల్ ఏంటంటే వితౌట్ బ్లాక్ లైనింగ్. మీరు కొంచెం బయట ఇలా గీసినట్టు ఏర్పడకుండా దాన్ని క్లీన్ గా ఫినిషింగ్ అనేది ఒక ఫిజికల్ టాయ్ లాగా ఉంది. కొంచెం ఫీచర్స్ అలా కనిపిస్తాయి 3D లాగా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సో ప్రిటీ. సో దిస్ ఈజ్ సో నైస్, వెరీ నైస్ అండి. నిజంగా అంటే నేను ఇంత క్యూట్ ఉన్నాను నాకు తెలియదు. ఇక్కడ ఫేస్ అంటే ఇది స్ట్రైట్గా ఉంది, అంటే ఇలా కూడా మనం చూస్తే మొత్తం బాడీ అంతా సేమ్. యాక్చువల్లీ మీరు అలా దిగలేదు, మీరు చూడండి కావాలంటే. దట్స్ అవర్ ఆర్ట్ వర్క్ బ్యూటిఫుల్ థింగ్, మా మ్యాజిక్ అనమాట అది. నా రోజ్ ఫ్లవర్ కూడా లేదు నా చేతిలో, నా మెడలో ఆ గొలుసు కూడా లేదు. సో నైస్, థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్, ఇట్ రియల్లీ మీన్స్ ఎ లాట్. లైక్ మీకు ఎగ్జాంపుల్కి మీకు అలా ఉంటుంది అనమాట మా ఆర్ట్ వర్క్ అనేది. ఓకే, సో అలాగా స్టార్ట్ అయింది. బయట బ్లాక్ లైన్ వేయలేరు మీరు, రైట్? బ్లాక్ లైన్ ఏర్పడకుండా ఆ స్కిన్ కలర్, స్కిన్ టోన్లోనే మొత్తం వచ్చేది. నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక ఆర్ట్లోనే మనం అలా చేయగలం. అంటే ఇందాక మీరు మినియేచర్స్ అన్నట్టు అది మినియేచర్ లాగా ఫేస్ ఇలా లేదు, అండ్ కింద అంటే డిఫరెన్స్ ఉంటాయా అండి? అండి, అది చాలా డిఫరెన్స్ ఉంటాయి. మేము ఒక ఆర్ట్ చేసాం అనమాట. అంటే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ చెప్పరా? బికాస్ చాలా మందికి తెలియకుండా మినియేచర్ అని చెప్పి వాళ్ళు నార్మల్ ఫోటో అడుగుతారు, చెప్పడం మినియేచర్ అని చెప్పారు అనుకోండి, మీకు చేసిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ ఇది ఆర్ట్ అనమాట, బట్ మీకు ఫినిషింగ్ టాయ్ లాగా అనిపిస్తుంది కొంచెం. అసలు దాన్ని చేసి టాయే, ఇంకా దాన్ని ఎగ్జాక్ట్ గా ప్రింట్ ఫిజికల్ లో మీరు కనుక తీసుకొస్తే ఇంకా టాయ్ అనమాట. బట్ అలాంటి మిషన్స్ మన దగ్గర లేవు, చూడాలి మరి. ఈవెన్ ఇది మనకి అఫోర్డబుల్ రేట్ లో ఇంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆ మినియేచర్ పగిలిపోద్ది, కానీ ఇది చిరకాల స్థాయి, ఎప్పటివరకు ఎప్పుడైనా ఉంచుకోవచ్చు. అండ్ ఆర్ట్ లో వెనకాల స్క్రీన్ ఇంకోటి వేసి దాని మీద నుంచి ఇది పెట్టారు కదా మీరు. అండి, అంటే యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఈజ్ మా ఆర్ట్స్ లో మీరు ఫస్ట్ అడిగినట్టు 4 parts ఉంటాయి. ఫస్ట్ మేము రిఫరెన్స్ తీసుకుంటాం అనమాట, ఎలా కావాలని చెప్పేసి రిఫరెన్స్ తీసుకొని, లైక్ వాళ్ళు మేము తీసుకునే క్లయింట్కి జస్ట్ ఫేస్ ఉన్నా చాలు, ఒక ఫేస్ రిఫరెన్స్ ఉంటే చాలు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో పంపించిన చాలు. బట్ మేమేంటంటే కొన్ని లైక్ ఏదైనా స్మైల్ థింగ్ కానీ, లిటిల్ స్మైల్ ఉన్న ఎనీథింగ్ ఫేస్ వరకు ఉంటే చాలు అనమాట.
అండ్ ఫేస్ రిఫరెన్స్ ఫోటో ఉండేసి వాళ్ళు ఏదైనా థాట్ చెప్పారనుకోండి మాకు ఇలా కావాలి అని, మేము అలాగే డిజైన్ చేస్తాం అనమాట. హోల్గా ఇంకా వాళ్ళ ఆలోచనల ప్రకారం ఆర్ట్ చేస్తాం. మీరు మా పేజ్లో చూడొచ్చు. నేను మొత్తం అబ్జర్వ్ చేస్తాను అన్ని ఒక్కొక్క కొందరు పెట్టలేరు, ఇందాక మీరు చెప్పారు. అంటే కొన్ని ప్రైవేట్గా ఉంటాయి, సో మేము ప్రైవేట్గా ఉంచాలి కాబట్టి. సో అంటే ఒకటి ఇప్పుడు ఒక పర్టికులర్ విషయాన్ని మనం చేస్తున్నాము అంటే ఆబ్వియస్లీ నెగిటివిటీ ఉంటుంది. మీరు కమీడియన్స్ దగ్గర ఇచ్చినప్పుడు ఫ్యాన్స్ సైడ్ నుంచి కానీ హీరోస్ ఎప్పుడన్నా చేసినప్పుడు ఫ్యాన్స్ సైడ్ నుంచి ఎప్పుడైనా నెగిటివిటీస్ చూసారా? నో అండి, స్టిల్ నో, నేను ఏది చూడలేదు. ఎందుకంటే నేను చేస్తుంది ఫ్యాన్స్ అడిగితే చేస్తున్నాను. కొన్ని మా ఇమాజినేషన్లో చేసిన, కొన్ని వాళ్ళు అడిగితేనే చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము చేసే ఎవ్రీ ఆర్ట్లో కొన్ని పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మాకు. ఇది ఇంతవరకే చేయాలి, ఈ ఆర్ట్లో మనం ఎలా అయినా చూపించవచ్చు. లైక్ మన దగ్గర ఆ ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని మిస్యూజ్గా ఎప్పుడు చేయలేదు. ఏదైనా ఒక లిమిటెడ్గా చేస్తే బెటర్గా ఉంటుంది. అది కూడా కరెక్టే. సో మీ హాబీస్ ఏంటి అంటే ఈ ఫీల్డ్లో కాకుండా, వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ కాకుండా, డైరెక్షన్ కాకుండా, రైటింగ్ కూడా కాకుండా వేరే హాబీస్ లైక్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటారు కదా, అవి ఏమైనా ఉన్నాయి మీకు? నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. ఓకే, ఫేవరెట్ ప్లేయర్? విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. గంభీర్ ఈజ్ ద ఫస్ట్ వన్. గంభీర్ ఈజ్ ద ఫస్ట్ వన్ బికాస్ అప్పట్లో ఆయన ఆయన్ని హీఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ ఎవరు గంభీర్. ఐ లైక్ గంభీర్. యాక్చువల్లీ మా పేజ్లో చూడొచ్చు మీరు, లగాన్ అని చెప్పేసి అమీర్ ఖాన్ గారిది. దాంట్లో 10 ఇట్లా 10 పదవతారాలాగా ఆయన ప్రతి ఒక్క సినిమా అదోది ఉండదు. అయితే దాంట్లో ఆయన క్రికెట్ ఆడతారు. అది మేమేంటంటే గంభీర్ గారికి యాడ్ చేసి చేయడం జరిగింది అనమాట. అలా కొన్ని ఫన్నీగా ఒకసారి కొన్నటువంటి మాకు చూపించగలుగుతారు? యా అండి, డెఫినెట్లీ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఆడియన్స్ ఎవరైనా మా సైడ్ నుంచి అంటే మీ ఇంటర్వ్యూ క్యూబ్ టీవీలో చూసాం సార్ అంటే మా వాళ్ళకి ఉన్న 10% డిస్కౌంట్ ఇస్తారా? అయ్యో డెఫినెట్లీ అండి. యా ఐ హావ్ సీన్ దిస్, నేను చూసాను అది. ఇట్స్ లైక్ ఎలా అంటే ఒక క్రికెటర్ అలా బస్తీలో క్రికెటర్ లాగా. అండ్ మీకు ఇప్పటి వరకు మేము చేసిన ఆర్ట్స్ లో కొన్ని బెటర్ ఆర్ట్స్ చూపిస్తాను. మెహరీన్ గారికి చేసిన ఆర్ట్ వర్క్ అండి, చూసారా తను? యా యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ హీరోయిన్స్ మాకు టచ్ లో ఉంటారు. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు అంటే వాళ్ళకి ఫోటో పంపిస్తారు అరే నిజంగా చాలా అంటే హౌ డిడ్ యూ ఫీల్ దట్? వాళ్ళు ఫీల్ అయినవి టెక్స్ట్లో పెడతారు అండ్ వాయిస్ నోట్ ఇస్తారు, లేదా ఇంకా వాళ్ళు ఎక్కువ ఫీల్ అయితే వీడియో పెట్టిస్తారు. ఓకే, వెరీ గుడ్. మీ మా పేజ్లో చూడొచ్చు. అది ఇది నేను చూసాను. ఇది ఆర్జీవి గారిది బికాజ్ హీ లవ్ కాఫీ. సో ఆ కాన్సెప్ట్లో చేయడం జరిగింది. ఓకే, ఇది ముందే చేశారా? నో అండి, RRR ఆర్ట్ వర్క్ అది మెయిన్ అయ్యాక RRR కి కొన్ని ఆర్ట్స్ చేయడం జరిగింది అనమాట. ఒక 4-5 అంటే ఆ మూవీ రిలీజ్ అయ్యేదాకా ఫ్యాన్స్ రోజు ఇంకా అడగడం. టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ మిడిల్లో చేయడం జరిగింది. తారక్ గారిది. ఇది కొంచెం సీరియస్ థింగ్ అండి, అంటే లైక్ లతా మంగేష్కర్ గారు అండ్ MS సుబ్బలక్ష్మి గారు వీళ్ళిద్దరు కలిసి కచేరీ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడే చేయలేదు వాళ్ళు. యాక్చువల్లీ దే బోత్ ఆర్ ఎక్స్పైర్, బట్ ఇది అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం ఫెస్టివ్స్కి కూడా చేస్తాం అనమాట. అంటే అది ఎవరది? నార్మల్ అబ్బాయేనా? యాక్చువల్లీ అది నేనే. ఓకే, మీరే? ఇది ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. ఓకే, మన ఛానల్లోనే చెప్పారనమాట. యాక్చువల్లీ నా చైల్డ్హుడ్లో కొంచెం అలా ఉండేవాడిని. అంటే ఇష్టమా? యా అండి, లేవు. ఓకే, సో అలా లైక్ మనం చేస్తే ఎలా ఉంటుంది? అందరిది చేశారు, మీరు అంటే నా చేసుకున్న తర్వాత లైక్ చాలా మంది కూడా అడిగారు అనమాట, మా చైల్డ్హుడ్ కూడా చేయండి అని. అలా చేసి ఇచ్చాం చాలా మంది. వెంకటేష్ గారు రానా గారు చిన్నప్పుడు ఇది కొంచెం సీరియస్ థింగ్ అండి. కిరణ్ అబ్బోవరం గారు వాళ్ళ బ్రదర్. యాక్చువల్లీ ఆయన రీసెంట్గా ఎక్స్పైర్ అయినప్పుడు ఇది బింబిస్తారు. ఇవన్నీ కూడా మీరు ముందే ఇది కొంచెం యూనిక్ అండి, అంటే మేము వెడ్డింగ్స్ కూడా చేస్తాం అనమాట. వెడ్డింగ్స్కి ఇప్పుడు మీరు ఏదైనా లైక్ వెడ్డింగ్ ఎలా జరుగుతుంది ఏంటనే చెప్తే మీరు అది చేస్తే వీడియో రూపంలో కూడా చేస్తాం అనమాట. ఓకే, అంటే మళ్ళీ వాళ్ళు మీకు వీడియో ఏమైనా ఇవ్వాల్సి వస్తుందా? వాళ్ళు ఏం లేదండి, వాళ్ళిద్దరు 2 ఫేసెస్ ఉంటే చాలు. అండ్ ఇమాజినేషన్, ఓకే మాకు ఇలా కావాలి, నేను ఒక ఇమాజినేషన్ పెట్టుకొని నేను ఇలా ప్యారిస్కి వెళ్తే బాగుంటుంది. యాక్చువల్లీ వాళ్ళు
అడిగిందన్నమాట. యాక్చువల్లీ రీసెంట్లీ దే ఆర్ బోత్ లవ్ అనమాట, మ్యారేజ్ అయింది. యాక్చువల్లీ ఆ బ్రదర్ ట్రోల్ పేజ్, ట్రోల్ పేజ్ ఆవిడే సింగర్ అనమాట. వాళ్ళిద్దరు మ్యారేజ్కి చేయడం జరిగింది. సో స్వీట్. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అంటే ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నది మీరు చేస్తారు. యాక్చువల్లీ ఆ బ్రదర్ అడిగారు అనమాట, ఓకే, మాకు ఇన్విటేషన్ లాగా చేయమని చెప్పేసి. సో మేము అలా చేసాం. ఇది ఇన్విటేషన్ లా పంపిస్తే నిజంగా బాగుంటుందండి, ఖర్చు కూడా తగ్గుతుంది, కార్డుల ఖర్చు. ఇది నెక్స్ట్ అండి, దాని తర్వాతనే చేశారు ట్రైలర్. ట్రైలర్. ఇది ముందు చేస్తుంటే ఇంకా వేరే లెవెల్ పోయేది, ఇంకా మొత్తం ఇంకా హల్చల్ అయిపోయేవారు మీరు. ఇది మహేష్ బాబు రీసెంట్ మూవీ సర్కార్ వారి పాట. యష్ది ఇది కాకుండా ముందు ఎప్పుడైనా చేశారా? లేదండి, ఇదే ఫస్ట్ వన్. ఇదే ఫస్ట్. ఓకే ఓకే. ఖుషీలో సీన్ కదా, ఖుషీలో సీన్ ఇలా అల్టిమేట్ కదా, రాజా అక్కడిది ఫైట్ సీన్. ఓకే, మెమీ గాడ్. దీనిపైన రీల్ చేయొచ్చు కదా? చేసామండి. ఒకసారి అది చూపించగలరు? నేను నార్మల్గా అడిగాను. యాక్చువల్లీ ఇప్పుడు రీల్స్ ట్రెండ్ కదా. What is this? Beer. They paid, no? They paid, no? No. No. అలా లైక్ లిటిల్ రీల్స్ లాగా ఇప్పుడు రీల్స్ ట్రెండ్ కాబట్టి ఆర్ట్స్ని కూడా మేము ఎలా ఆలోచిస్తామంటే లైక్ అప్డేట్ అండి. ఏ ఫీల్డ్లో అయినా అప్డేట్ అనేది ఉంటే అది ఎప్పటికీ పడిపోదు. వన్స్ ఒక పర్టికులర్ పాయింట్లో ఆలోచన ఆగిపోయింది అనుకోండి, ఇంకా అంతటితో దాని ఎండ్ అనమాట. సో ఐ థింక్ నేను ఎక్కువ అప్డేట్ చేయాలన్న థాట్లో చేస్తాం అనమాట. చేసిన వాటిలో ఇది ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు. అది ఏంటది, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఐ నో ప్రశాంత్ నీల్కి బ్లాక్ కలర్ తప్పించి వేరే కలర్ నచ్చదు, మరి ఏంటండి అది బొగ్గులో పెట్టారు? యాక్చువల్లీ రాజమౌళి గారిది ఎలా అయితే చేసామో ఆ కాన్సెప్ట్లో ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు కూడా వీళ్ళిద్దరూ ఆయన మూవీలో ఏదైనా మూవీ థాట్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్లో చేయడం జరిగింది. ఇట్స్ అల్టిమేట్ కదా, చాలా అసలు వేరే లెవెల్ అది. ఎన్టీఆర్ గారు అండ్ ప్రభాస్ కదా. ఓకే, ప్రశాంత్ నీల్ ఈవెన్ దట్ టైం. ఇది కొంచెం యూనిక్ అండి. నిధి అగర్వాల్ గారు అసలు ఆయన జలకన్యలాగా ఎలా ఊహించుకున్నారండి? షీఈ్ సో డిఫరెంట్ పర్సనాలిటీ కదా. అంటే ఒక్కోసారి ఎలాగ ఆలోచిస్తామంటే లైక్ కొత్త డైరెక్టర్స్కి మార్ట్స్ చూస్తే వాళ్ళు ఎలాంటి స్టోరీలు రాసుకోవాలో కూడా తెలిసిపోతుంది. యూఆర్ గివింగ్ ఐడియాస్ టు దెమ్. డైరెక్షన్లో ఉండకుండా డైరెక్టర్స్కి మీరు హెల్ప్ చేస్తున్నారు. మేబీ అంటే యాజ్ ఇన్ నా ప్యాషన్ అలా అనుకున్నాను కాబట్టి ఇలా మారిపోయింది అది. ఓకే, ఎలానో కాలా యూఆర్ స్టిల్ డూయింగ్ దట్. ఆవిడ ఆ స్టోరీ ఆఫ్ ఇది రాఘవేంద్రరావు గారు సీనియర్ మోస్ట్ డైరెక్టర్, ఆయన చేస్తే బాగుంటుంది. లైక్ ఈ టైప్ రాఘవేందర్ రావు గారు ఆ ఫోటో చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. బికాస్ చిలకన్య లాగా ఏదన్నా నెక్స్ట్ శ్రీదేవి తర్వాత ఇంకా దాని తర్వాత ఎవరు మోస్ట్లీ ఇప్పటివరకు ఏ దాంట్లో లేదు. ఇన్ కేస్ ఇఫ్ షీ కెన్ డూ ఏదన్నా లైక్ హీరో ఓరియంటెడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఇది రామ్ చరణ్ గారిది RRR. ఇది RRR అండి. ఓకే, మొత్తం RRR చాలా. ఈ కొంచెం ఇక్కడ నుంచి ఏంటంటే లైక్ సెలబ్రిటీస్ కొంతమంది మార్ట్స్ వెళ్ళటం జరిగింది వాళ్ళ దగ్గరికి. యాక్చువల్లీ ఈవిడ యాంకర్ రీసెంట్ పవన్ తేజ్ కొనిదెల అని చెప్పేసి వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరిగింది కదా. తను మోడలింగ్ చేస్తున్నట్టు ర్యాంప్ పైన. ఇది ఒక మండి రెస్టారెంట్కి చేయడం జరిగింది. ఓకే, వాళ్ళు వెళ్ళారు అన్నట్టుగా. యాక్చువల్లీ వాళ్ళు అడిగారు అనమాట, అట్లనే ఈ ప్యాటర్న్ లో కావాలి. వైజాగ్లో మండి క్రూట్స్ అని చెప్పేసి ఇట్స్ అ వెరీ బిగ్ మండి రెస్టారెంట్. వాళ్ళు బ్రాంచెస్కి పబ్లిసిటీ కోసం డిజైన్ చేయడం జరిగింది ఇది. అప్పుడు వాళ్ళు ఎలా అంటే ట్రెండ్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళందరూ మండి తింటున్నట్టు అలా అడిగారు అనమాట. ఇది దేవసేన, నాని గారు, శ్యామ్ సింగ్. ప్రతి మూవీది మాక్సిమం చేశారు. మోస్ట్లీ అండి, అంటే ట్రెండింగ్ ఏ మూవీ ఉన్నా. ఓకే, నెక్స్ట్ డీజేటీలో 2 వస్తుందా? మేబీ చూడాలి, ఆ థాట్ కూడా ఉంది, చూడాలి. సో డీజేటీలో ఎవరు హీరోయిన్ అంటారు? ఎందుకంటే ఆల్రెడీ చాలా నలుగురు వెళ్ళిపోయారు అని చెప్పి ట్రోల్లో నడుస్తున్నాయి. ఎవరు మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి, బికాస్ మీ ఇమాజిన్ కరెక్ట్ ఉంది. ఐ థింక్ స్టోరీ నీడ్స్ అండి. ఆ స్టోరీ అనేది వాళ్ళకి లైక్ యాక్టర్స్కి ప్రాపర్గా కన్వే వాళ్ళకి బెటర్ ఉంది అంటేనే వాళ్ళు ఎవరైనా ప్రొసీడ్ అవుతారు. సో అది చూడాలి మరి.
మీరు ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు డీజే టిల్లు 2లో? రాధిక కాకుండా, ఫస్ట్ ఆమె కాకుండా. ఐ థింక్ షీ ఈజ్ ద బెస్ట్ అండి. ఆబ్వియస్లీ నాకు కూడా అనిపించింది, బట్ తను వేరే వాళ్ళనే తీసుకోవాలనుకుంటున్నారు. బట్ ఆవిడే ఆ రోల్కి బెటర్ అని చెప్పేసి, కాకపోతే కొంచెం అప్డేటెడ్ చేస్తే బాగుంటుంది. మీరు ఇప్పటికీ చాలా గర్వంగా చెప్పుకొని ఒక ఆర్ట్ చూపించండి నాకు. డెఫినెట్లీ అండి, ఇట్స్ అల్టిమేట్ అనమాట ఇప్పటి వరకు. లైక్ మీరు మాదే అనుకోకపోతే ఇట్స్ ఎ డెవోషనల్ వన్ కూడా. యాక్చువల్లీ లార్డ్ శివ, యాక్చువల్లీ మీరు చూసుండ్రు లార్డ్ శివ అంటే శివుడు ఎప్పుడు కూడా పెద్దగా ఉన్నప్పుడే ఎవరైనా చూస్తారు, చిన్నపిల్లలా ఉన్నప్పుడు ఎవరు కూడా లైక్ ఇట్స్ వెరీ క్యూట్ కదా. ఆయన చిన్నప్పుడు అడ్వెంచర్ చేస్తే ఎలా ఉంటుంది. ఓకే, అసలు దేవుళ్ళు అందరితో ఒకసారి ట్రై చేయండి అండి. బ్రహ్మదేవుడు, విష్ణువు, ఇట్లా మహేష్ ముగ్గురిలా కూర్చొని చిన్నపిల్లలా కూర్చుంటే అదొక స్టోరీ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అండి, నేను రాసుకుంటాను. అది చేసిన తర్వాత ఫస్ట్ నాకు పింక్ చేయండి. ఇట్స్ లైక్ వెరీ యూనిక్ కాన్సెప్ట్ అవుతుంది. యాక్చువల్లీ మేము లైక్ కొంతమంది సెలబ్రిటీస్కి వాళ్ళు ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నప్పుడు కూడా ఆర్ట్స్ చేస్తాం అనమాట. అలా మేము కమిడియన్స్కి చేసాం. వెన్నెల కిషోర్ గారిది ఇది. యాక్చువల్లీ ఈ బ్రదర్ నవీన్ నేని అని, మోస్ట్లీ సుకుమార్ గారి మూవీస్లో ఎక్కువ ఉంటారు. ఆ బ్రదరు మాకు చెప్పడం జరిగిందనమాట. వాళ్ళందరూ ఫ్లయింగ్ కలర్స్ అని చెప్పేసి ఒక టీంలో ఉంటారు. వాళ్ళకి ఒక స్పెషల్ ఈవెంట్లో ఆ బ్రదర్ ఆ రోజు స్పాన్సర్ అనమాట. ఓకే, అందరికి తగ్గట్టుగా మీరు చేసేసారు. ఎంతమందికి చేశారండి ఆ రోజు? ఆల్మోస్ట్ 12 మెంబర్స్ అండి, 12 to 11 మెంబర్స్. ధనరాజ్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, నందు గారు. వెన్నెల కిషోర్ గారిది కామెడీ ఉంది చాలా, ఫేస్ కొంచెం యూనిక్ ఫేస్ అయినది. వేణు గారు అండ్ సప్తగిరి గారిది కూడా చేశారు కదా. అండ్ వాళ్ళందరూ కలిసి మా ఆర్ట్స్ తోటి ఫెల్ట్ సో ప్లెజర్ కదా, లైక్ వావ్ అన్నట్టు. సో మీరు చేసిన ఆర్ట్స్ కాకుండా అంటే సివిల్ ఇంజనీర్ని కంప్లీట్ చేశారా మొత్తం మీరు? అండి, ఐ డన్ మై గ్రాడ్యుయేషన్. నో యాక్చువల్లీ మై పేరెంట్స్ గిఫ్ట్ అది. వాళ్ళు అడిగారు అనమాట. లైక్ వాళ్ళు ఎలా అన్నారంటే నువ్వేమనే చెయ్యి బట్ గ్రాడ్యుయేషన్ చెయ్యి, సర్టిఫికెట్ ఉంటే చాలరా నాయన. నేను అందుకని చెప్పేసి వాళ్ళకి చెప్పాను పూల్లో పెట్టిస్తాను, అలాగే పూల్లో పెట్టించాను. అంటే ఇంక నన్ను అడగరు కదా, బ్యాక్ బెంచర్ ప్రూవ్ చేసుకుందామని. ఇంక నన్ను అడగరు కదా, లైక్ నాకు ఇష్టం వచ్చిన వేలో నేను వెళ్తాను. సో యాజ్ ఏ నార్మల్ మీరు రైటింగ్ మీకు ఇష్టం ఉంది, డైరెక్షన్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి అంటే నేను మోటివేషన్ అని చెప్పట్ను, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మధ్యలో డ్రాప్ అవ్వడము, లేదా దే ఆర్ వెరీ డిస్హార్టెడ్ పీపుల్. నాకు లైటింగ్ నాకు జీవితం అయిపోయింది అనుకునే వాళ్ళకి మీ సైడ్ నుంచి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా స్టూడెంట్స్కి? డెఫినెట్లీ అండి, అది నాకే మై లైఫ్ ఈజ్ ఇన్స్పిరేషన్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా, లైక్ ఈ పర్టికులర్ ఇక్కడ స్టేజ్కి వస్తానని. బై గాడ్స్ గ్రేస్ అండ్ నా ఎఫర్ట్స్ మ్యాండేటరీ అండి. దట్స్ ఆల్మోస్ట్ నేను 4 years ఎఫర్ట్స్ అనమాట. నా 4 years ఆఫ్ ఈ జర్నీలో ప్రతిదీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అనమాట. లైక్ యాజ్ ఐఎమ్ ఏ బ్యాక్ బెంచర్ అండ్ నాకు మార్కులు కూడా సరిగా వచ్చేవి కావు, బట్ ఏదో చెయ్యాలి, బట్ ఏం చేయాలో క్లారిటీ లేదు. ఎవ్రీ వన్కి ఉంటుంది, బట్ ఏంటంటే మనం ఏం చెయ్యాలి ఏంటి అనేది మనకి నిర్ణయం తెలిస్తే ఇట్స్ వెరీ ఈజీ అనమాట. మనకి తెలియాలి నేను ఎందులో ఫిట్ ఉంటాను, నాకు ఏది బాగా ఇంట్రెస్ట్ ఉంది, అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇన్కమ్ సోర్సు నేను సస్టైన్ అవ్వగలనా, అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. డబ్బు లేకపోతే ఏంటండి, మనం బ్రతకాలి కాబట్టి బ్రతకగలిగేంత మనీ సంపాదించగలగాలి చాలు. సో ఒక నార్మల్గా చిన్న ర్యాపిడ్ ఫైర్ పెట్టుకుందాం. డెఫినెట్లీ. ఫేవరెట్ హీరో ఎవరు మీకు? తారక్ గారు అండి. తారక్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరిలో ఎవరు? లేదండి, అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇన్స్పిరేషన్ నాకు. అది చెప్పండి. తారక్ గారి నుంచి ఆయన లైక్ మాస్ స్ట్రాంగ్, అంటే లైక్ ఎలా అంటే స్ట్రాంగ్. ఏదైనా ఆయన మీరు గమనించలేదో ఒక డిసిజన్ తీసుకుంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది, లైక్ దాని నుంచి లెఫ్ట్ అవర్ అనమాట, చావో రేవో. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఐ థింక్ మంచితనం, నిజాయితీ. లైక్ ఆయన చేసే వర్క్లో ఆయనకున్న నిజాయితీ, అది ఇష్టం అనమాట. లైక్ ఇప్పుడు నేనున్నానండి, చిన్న ఎగ్జాంపుల్, లైక్ నేను ఏమైనా చేయొచ్చు,
నేను లైక్ నాకు డబ్బుల కోసమైనా ఏదైనా కానీ ఏదైనా చేయొచ్చు. బట్ మనం చేసే వర్క్లో నిజాయితీ ఉండాలి. ఎంతవరకు ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, నాకు 8,000 వర్క్కి ఒక ఆయన ఇచ్చారు కదా అబ్రాడ్ నుంచి. 8,000 వర్క్ అది, బట్ ఆయన 18 ఇచ్చారు. అప్పుడు నేను 18 అని చెప్పుకోకూడదు. 8,000 అండి, మిగిలినవి నేను ఫార్వర్డ్ సంపాదించారు అది మీరు, ఆయన పంపించారు, నేను అడగలేదు. అది మీ ఆర్ట్కి వాళ్ళు ఇచ్చినది. అది దట్ విల్ నెవర్ బీ అన్ రాంగ్ థింగ్ అండి. బట్ నేను చెప్పాను కదా, నేను డైరెక్ట్గా తీసుకోకుండా మా వర్త్ 8,000 అండి అని చెప్పాను నేను. నాకు అది చాలని చెప్పేసి, ఎందుకంటే ఈరోజు డబ్బులు రేపు ఉండవు కదా, డబ్బులు కరెక్ట్ కాదు, నేను నమ్మను వాటిని. లైక్ బట్ ఏంటంటే డబ్బులు ఉండాలి. హీరోయిన్స్లో ఎవరు ఫేవరెట్? అలా ఏం కదండి, ట్రెండ్ని బట్టి మారుతుందా అండి? అంటే లైక్ క్రష్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటారా మీరు కూడా? అలా క్రష్ అని అలా ఏం లేదు. బైక్ హీరోయిన్స్ అయితే యాక్టర్స్ వాళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ సీరియస్ థింగ్ తీసుకుంటాను అనమాట. నేను రీసెంట్ నాకు ప్రిన్స్ మూవీ యాక్చువల్లీ ఆవిడది ఒక ఆర్ట్ చేయడం జరిగింది అనమాట. ప్రిన్స్ మూవీ కూడా చేశారా? యాక్చువల్లీ ఆవిడ ఉక్రెయిన్ గర్ల్, ఆవిడది ఒకటి చేసాం అనమాట. ఒక్క ఆర్ట్ చేయడానికి మీకు అసలు ఎన్ని డేస్ పడుతుంది మ్యాక్స్? ఒక ఆర్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 1 డే అలా తీసుకుంటామండి. అంటే సింగిల్ పర్సన్ మాకే ట్రాఫిక్ లేకపోతే, లైక్ ఇన్ కేస్ స్లాట్స్ కనుక ఫుల్ అనుకోండి ఆల్మోస్ట్ 10 days. స్లాట్స్ లేకపోతే 1 డేలో. ఓకే, ఒక ఫోటో చూపించండి మాకు. అండి యాక్చువల్లీ ప్రిన్స్ మూవీ ఈవిడిది చేయడం జరిగింది. ఏంటమ్మా ట్రెడిషనల్ అంత బాగుంటారా? మరి అదే కదండి ఆర్ట్లో. అంటే మోస్ట్లీ నాకు యాక్చువల్లీ ఎలాగా చేశానంటే, ఆవిడ కృష్ణ భక్తురాలు అయితే ఎలా ఉంటుంది, మనం ఏదైనా ఒక లైక్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే లైక్ మోస్ట్లీ వాళ్ళు ఇమాజినేషన్ కాదండి, అంటే లైక్ మీరు ఇందాక చెప్పినట్టు కొంచెం పార్షి వేలో ఉన్నారు ఎక్కువ. మనం ఇప్పుడు ఏదైనా ఒక మంచి విషయం, ఇప్పుడు చెడు విషయంలో కూడా మనం మంచి తీసుకోవచ్చు అనమాట. అది మనం ఆలోచించే దృష్టిని బట్టి ఉంటుంది. యాక్చువల్లీ ఆవిడ వెస్ట్రన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది, బట్ నేను దాన్ని ట్రెడిషన్ చేయాలని థాట్. మధుబాల గారికి ప్లస్ కొందరు సీనియర్ నటులకు కూడా మీరు ఆర్ట్ చేశారని విన్నాను. అండి ఒకసారి ఆర్ట్ చూపించగలుగుతారా మధుబాల గారిది? బికాస్ అది అప్పటి కాలంలో వాళ్ళది ఎలా చేశారని నాకే చూడాలని. యాక్చువల్లీ మీకు ఐడియా ఉంది, లైక్ మా పేజ్లో ఆవిడ రెస్పాన్స్ అవ్వడం కూడా జరిగిందనమాట. అవునా? వీడియో బయట కూడా ఒకటి ఇచ్చారు. మధుబాల గారు ఆవిడ వీడియో బయట అనమాట. యాక్చువల్లీ ఆవిడ లైక్ మోస్ట్లీ కొంతమంది పీపుల్ మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఆవిడ చేసిన మూవీస్ రిమెంబర్ చేసి ఆ బయట ప్లేస్ చేసాం అనమాట. This beautiful wax digital art of my picture. Thank you for your love, appreciation, affection. అలా మధుబాల గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, తను దాని మీద రియాక్ట్ కూడా అయ్యారు. అండ్ నమిత గారికి మేము మా పేజ్ లో చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ చాలా కొంతమంది యాక్టర్స్ కి ఇచ్చామన్నమాట. ఇచ్చారు. ఓకే ఓకే. సో వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తారా, మూవీస్ ఎక్కువ చూస్తారా? ఐ గో విత్ అంటే మోస్ట్లీ కంటెంట్ అండి. ఏదైనా మంచి విషయం సొసైటీకి యూజ్ అయ్యేదైతే ఐ విల్. థియేటర్ ఆర్ ఓటీటీ? బోత్. ఒకటి చెప్పండి. థియేటర్ బికాస్ థియేటర్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ థియేటర్లో మీరు ఒకటి గమనించట్లేదు, లైక్ ఏదైనా చిన్న బ్యాడ్ కంటెంట్, లైక్ కంటెంట్ కొంచెం లెస్గా ఉన్నా థియేటర్లో చాలా పెద్దగా కనపడుతుంది మీకు. మీరు బయటకు వచ్చిన తర్వాత కానీ ఇది నేను ఇది చూసానా అని అనిపించదు. సో థియేటర్ ఈజ్ ద బెస్ట్ వన్. సో ఫైనల్గా మీరు మా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ యునో మోటివ్, రియల్లీ ఇందాక నేను అడిగినట్టు జస్ట్ గివ్ సమ్ మోటివేషన్ టు దోస్, అంటే ఎవరైతే ఆల్రెడీ డీలా పడిపోయి ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న మోటివేషన్ ఇచ్చేసి విల్ ఎండ్ దిస్. డెఫినెట్ మోటివేషన్ కాదండి, లైక్ నేను లైక్ సే ఫ్యూ వర్డ్స్ అనమాట. లైక్ మోస్ట్లీ చాలామంది యూత్ ఎలా ఉంటారంటే లైక్ ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళకి ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయాక తెలియదు. బట్ నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మనం పుట్టిన తర్వాత మనకంటూ ఒక జాబ్ రాసి పెట్టుంటుంది ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే అది కొంతమంది తొందరగా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది.
బట్ మనం ఏంటంటే కొంచెం ట్రై అండ్ కొంచెం పుష్ చేసుకోగలిగితే కొంచెం తొందరగా వెళ్తాం. సో వెయిట్ అండ్ పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. పేషెన్స్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏదైనా మనం ఆ ఓపికతో ఉంటే అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నరేష్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ అండి. ఇట్స్ సో ప్లెజర్. మీరు లైక్ ఇలా న్యూ టాలెంట్స్ని లైక్ నేనని కాదు, ఇంకా న్యూ టాలెంట్స్ ఉన్నారు కాబట్టి ఇలా పిలిచి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి లైక్ ఇప్పుడు వచ్చే యూత్కి లైక్ ఇతను కూడా మనలాగే ఉన్నాడు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇతను చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఇతను మాలాగా ఉన్నాడు, ఇతనే చేయలేంది మేము ఎందుకు చేయలేము అనే కాన్సెప్ట్ కనుక వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకుంటే కన్ఫామ్గా వాళ్ళ లైఫ్ చేంజ్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ బిగ్ ప్లెజర్ ఫర్ మీ ఆల్సో. యూ ఆల్వేస్ అండి. మీ ఛానల్కి పిలిచినందుకు అండ్ మీ ఛానల్కి హ్యాపీ న్యూ ఇయర్ మీ టీం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్ అండ్ ఆల్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ అండి. సో చూశారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ గెస్ట్తో స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట. సో ఇంకోసారి ఇంకో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ.